హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి హర్వీలు. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ప్రిపరేషన్ చూద్దాం. ఓకే అండి, ఇందులో మనం ఉప్పు యాడ్ చేస్తున్నాను. నేను ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను అండి. ముందుగా ఒక స్పూను సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక స్పూను కారం కూడా వేసుకుంటున్నానండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి. నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ధనియాలు జీలకర్ర కూడా వేసి ఆడించుకున్నాను కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా పొడులు వేయట్లేదండి, ధనియాల పొడి జీలకర్ర పొడి, ఎందుకంటే నేను ఇంట్లోనే వేసాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి మనం. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను, సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాం. అన్నిటిని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం అండి. అన్నీ కలిసేలాగా కలిపేసుకుందాం దగ్గరగా. కలుపుకుందాం అండి. చూసాం కదా, ఇలా మొత్తం అంతా ఉప్పు కారం కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాం అండి. నేను ఈ చేపల ఫ్రై కోసం ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి. ఈ పెనం వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. సరిపోతుందండి ఆయిల్. ఇప్పుడు ఈ ఆయిల్ వేటెక్కాక మనం ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని వేయించుకుందాం. పెనం పైన నేను ముక్కలను వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుంటాను. నేను స్టవ్ సిమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామండి. ఒక 10 నిమిషాల వరకు ఇలా మూత పెట్టి ఉంచుతామండి. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, ముక్కలు బాగా ఎగినాయి. ఒకసారి వీటిని టర్న్ చేద్దాం. ఇలాగ ముక్కలన్నిటిని కూడా మనం ఇలాగా పసుపు పెట్టుకుందాం అండి. మనం ఫ్రై అనగానే డీప్ ఫ్రై చేయకుండా అండి, ఇలాగ పెనం మీద కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని ఇలాగ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి ఫిష్ ఫ్రై. నేను ఎప్పుడు కూడా డీప్ ఫ్రై చేయనండి, ఇలాగే తక్కువ ఆయిల్ తోటే ముక్కలు సిమ్లో పెట్టే ఉడికిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకుందాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఫిష్ బాగా ఫ్రై అయిందండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెట్టుకొని ఇందులోనే మనం నిమ్మకాయ పిండుకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చేపల ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.